అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బోరగడ్డ అనిల్ కుమార్. ఇతను వైసీపీకి సంబంధించిన మనిషి. ఈ మధ్యకాలంలో ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ గతంలో ఈడు చేసిన చిల్లర పనులు, ఈడు చేసిన నీచ నికృష్ట పనులు, వైఎస్ జగన్ పేరు చెప్పుకొని మా మేనమావ, నేను అల్లుడిని, నేను పోలీస్ అని చెప్పి నాకు డైరెక్ట్గా వాడు ఫోన్ చేసి డైరెక్ట్గా ఏమన్నా ఒకసారి వినండి. పోలీస్ చెప్పండి. ఎక్కడ ఏ పోలీస్? సిఐడి. ఎందుకు నా అడ్రస్ దేనికండి మీకు? నా అడ్రస్ దేనికండి అంటున్నా. నువ్వు అడ్రస్ చెప్తే బాగుంటుంది, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొచ్చుకుంటాం. డైరెక్ట్ లేకపోతే డైరెక్ట్ వచ్చి తీసుకుపోతారట. నేను అది ప్రాపర్టీ అట. మరి వాడికి మొగన్నో లేకపోతే వాడు ఉంచుకుని ఉన్నామని నాకు తెలియదు. డైరెక్ట్ వచ్చి లేపుకొని పోతారట. అడ్రస్ చెప్తున్నావా? ఓకే, అడ్రస్ చెప్పిపోతే మా స్టైల్లో వచ్చి లేపుకొని పోతారట. చెప్పు. 44 కేసులు ఫైల్ అయినాయి నీ మీద. 44 కేసులట. మీకు ఒక చిన్న కామెడీ చెప్పాలి ఇక్కడ. 44 కేసులు అని చెప్పి ఇక్కడ ఈడు అన్నాడు కదా. ఈడు అన్నదాన్ని అప్పుడు ఆ టైంలో ఒక ఎస్ఐ ఉండి అన్నమాట మా కొరిపిఎస్లో. ఆ ఎస్ఐకి నాకు ఒక చిన్న కాంట్రవర్సీ అయింది. అందులో ఆయన అన్నాడు, నన్ను నీ మీద 44 కేసులు ఉన్నాయి, నువ్వే మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను అన్నాడు. ఒక వేరే గొడవలు, ఒక చిన్న సంఘటనలు. ఈడి మాటలు నమ్మి నా మీద 44 కేసులు అన్నాడు. తీరు ఒకసారి 44 ఏంటి అని నేను అన్నాను. ఆంధ్రలో ఉన్నాయట, మా దగ్గర లేవు అన్నాడు. ఇది నమ్మి ఇవాళ ఈ బోరగడ్డ ఏమని బోరు అని ఎడతాడో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. చూడండి, 44 కేసులు ఫైల్ అయినాయి నీ మీద. మాట్లాడుతాను దేనికి? దేనికో చెప్తామన్నీ. నీ అడ్రస్ చెప్పు. మొగోనుగా కదా నువ్వు, ఏదో చూసుకొని మాట్లాడుతున్నావు. చించడం పక్కన పెట్టు. ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను మొగోన్నే, నీకు ఎందుకు కావాలా? మరి మొగోన్నేరా నేను మొగోన్ని కాబట్టే నేను ఎక్కడ ఎడవలే, ఎక్కడ ఏమంటావు నాకు ఇది జరిగింది అది జరిగింది. ఓవైపు జగన్ అన్న మొగోడు అంటాడు, ఓవైపు సజ్జలను తిడతాడు. ఇదేం ప్రొటెస్టరా అని నాకు అర్థం కాదు. ఉంటే అటన్ నుండు లేదా ఇటన్ నుండు, కానీ అటు ఇటు కాకుండా ఇట్లా మధ్యలో ఊహించినంత బతకరా ప్లీజ్. సర్వే అవ్వలేవు, ముందుకు పోలేవు. ఉంటే అటన్ నుండు లేదా ఇటన్ నుండు, కానీ అటు ఇటు కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడితే మాత్రం ఎటు కాకుండా పోతావు, నిజంగా పోతావు. నువ్వే కదా నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల్ని ఎంత ఘోరంగా మాట్లాడినారు నువ్వు. ఇలా ఎవరి దగ్గర ఎవరున్నారా? ఎవరితో ఎవరున్నారు? ఎవరి దగ్గర ఎవరున్నారు? నీ భార్య నువ్వే ఆ రోడ్డు మీద కూర్చున్నావు. అట్లా అని చెప్పి నేను నీచంగా మాట్లాడడం, నీలాగా సంస్కారహీనులాగా మాట్లాడడం, అవతల తల్లుల్ని పిల్లల్ని ఎన్ని తిట్టినా ఏమంటావు కొన్ని సందర్భాలలో మేము ఆపుకుంటాం. కానీ మరీ శృతి మించితే ఖచ్చితంగా మేము కూడా మీ ఇంట్లో వాళ్ళని అనడం పెద్ద మ్యాటర్ కాదు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అడ్రస్ చెప్పు. మొగోనుగా కదా నువ్వు, ఏదో చూసుకొని మాట్లాడుతున్నావు. చించడం పక్కన పెట్టు. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఎందుకు? ఎవరు అన్ని చెప్తాము. నీ అడ్రస్ చెప్పు. దేనికండి? ఈ నెంబర్ పట్టుకున్నాం దగ్గరలేమా. మంచిగా అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే మా స్టైల్లో మేము తీసుకొస్తాం. బెదిరింపు, డైరెక్ట్ వార్నింగ్ అన్నమాట. అది ఏదో అంటారు చూసినావా, అరిసె కుక్క కరవదు, పొడిసి ఎద్దు పని చేయదు అని చెప్పి సామెతలు ఉంటాయి కదా. వీడ కేటగిరీకి చెందినడు. ఇలాంటి కేటగిరీలు చాలా ఉన్నాయి. నా లైఫ్లో మస్తు మందిని చూస్తాను నేను ఇట్లాంటి వాళ్ళు. పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు, పనికిరాని కుక్కలు, ఏమైనా సొల్లు వాగమంటే కుక్కలాగా వాగే కుక్కలు అంతే. కానీ గ్రౌండ్ మీదకి వచ్చి సబ్జెక్టు మాట్లాడమంటే ఒక్కడి కూడా బుర్ర ఉండదు. అందులో వీడు ప్రథముడు సన్నాసి. రీజన్ ఉంటుంది కదా. అడ్రస్ చెప్పబోయే ముందు రీజన్ చెప్పండి. అట్లా బెదిరించిండు నన్ను అప్పట్లో వీడు. నీ అడ్రస్ చెప్పు. ఎనీ రీజన్? వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. రీజన్ లేకుండా ఎందుకు చేస్తాము చెప్పు. సో చెప్పండి. నీ అడ్రస్ చెప్పు. అడ్రస్ దేనికోసం? మీరు ఎవరు? రీజన్ ఏంటి అది చెప్పండి. అదే ఫోన్ యూట్యూబ్లో ఫోన్ ఇష్టానికి మాట్లాడుతున్నావు. విజయవాడ వచ్చిపోయినట్టున్నావు కదా. అదే అది విజయవాడ వచ్చిపోయింది. నువ్వు ఎవరికి సవాల్ చేసిపోయినావు? నువ్వు కూడా నాకు ఎవరైతే కాల్ చేసి నాతో అసభ్యంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళు. సరే, ఇప్పుడు ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో అన్ని కూర్చొని మాకు చెప్తావు, కానీ మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము. వీడు కాల్ రికార్డింగ్ చేసుకుని వీడు స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెడతాడు. వీళ్ళ బతుకులకి టైం ఉంది. ఇంకా చాలా మంది గురించి మాట్లాడాలి నేను భవిష్యత్తులో. ఖచ్చితంగా ప్రతి ఒక్కడి ఫోటో, పేరు, ఇంటి పేరు, ఒంటి పేరు, ఆ తల మీద ఉన్న సగం అరగుండుతో సహా మాట్లాడతాం. కొంచెం టైం ఉంది డెఫినెట్లీ. అసలు మీకు దేనికోసం అది చెప్పండి ప్రశ్న. అరే భయ్, అడ్రస్ అడుగుతున్నాము, నువ్వు చెప్తే సరే, లేదంటే సాయంత్రంలో మీ ఇంటికి ఉంటాం. అది యాక్చువల్లీ ఇలాంటి వార్నింగ్లు, బుడ్డ పకీర్ నా కొడుకుల వార్నింగ్లు ఈ మధ్యలో ఇంకెక్కువ వింటాను నేను.
యాక్చువల్లీ ఇంతకుముందు మన గవర్నమెంట్లో మన ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం రివర్స్లో మనం అధికారంలో ఉండి మన మీదనే అటాకులు చేస్తామని ఇలాంటి ధమ్కీలు చాలా వింటాం. కానీ అందరికీ చెప్పేది ఏంటంటే పవర్లో లేనప్పుడే మాకు ఓడలేదురా, ఇప్పుడు పవర్లో ఉన్నాం, ఏం ఊడుతుంది, పోతే పోతాం, ఉంటే ఉంటాం, అంతేగాని ఈ ఉడత ఊపులు తాటాకు చప్పుళ్ళు ఇలాంటి మా తోడు పెట్టుకోకంటారా, వద్దురా ప్లీజ్. మేము ఎందుకంటే ఇప్పుడు తెలుసు అడ్రస్ చెప్తే అన్ని బాగుంటాయి, లేదంటే సినిమా వేరే ఏ సినిమా ప్రాబ్లం ఏంటో చెప్తే నేను డెఫినెట్గా చెప్తాను. నా మీద దేని గురించి అడ్రస్ అడుగుతా ఉన్నారు. మీరు పోలీస్ అని గ్యారెంటీ ఏంటి నాకు అసలు? ఏంటి మీరు పోలీస్ అని గ్యారెంటీ నాకేంటి? ఇప్పుడు ఐడి కార్డు వాట్సాప్ ఐడి నెంబర్ అడ్రస్లు పెడితే వీడు పెట్టమంటే ఐడి కార్డులు. ఏ ఐడి కార్డు ఉంది నీ దగ్గర అసలు? ఇగో ఇట్లా మాట్లాడింది గతంలో నాతోటి. ఇప్పుడు సందర్భం ఏంటంటే నీ పూర్తి పేరు ఏంటి? నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. అవును. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఆయన పేరు? ఇవన్నీ మీకు ఎందుకంటే కొమరయ్య. అరే చెప్పరాదే. కొమరయ్య చెప్పండి, దేనికోసం చెప్పండి. మీరు పోలీసా? పోలీసులే కదా ఫోన్ చేసేది, ఊరికే మాట్లాడుతున్నా. పోలీసులు అయితే నా నెంబర్ తోనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా ఆటోమేటిక్ గా. అదే అడ్రస్ తెలియదు కదా, అడ్రస్ ఎట్లా తెలుస్తుంది చెప్పు. అడ్రస్ ప్రూఫ్ తో సహా ఉంటది. అవును, నేను ఎన్నో వీడియోస్ లో కూడా నా అడ్రస్ తో సహా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు యాడున్నావు అడ్రస్ చెప్పు కదా, ఏమైనా ఇబ్బంది లేదు నీకు? మహబూబాద్ లోనే ఉన్నాను. మహబూబాద్ లో కానీ నువ్వు ఎక్కడున్నావు? నీ అడ్రస్ మీ నాయన ఏం చేస్తాడు? మీ నాయన పేరు ఏంటి? నేను మహబూబాద్ లోనే ఉన్నాను. మీ నాయన పేరు ఏంటి? వాళ్ళ పేరు మీకు ఎందుకండి? నువ్వు లేకపోతే వాళ్ళు వస్తారు, అది పరిస్థితి. ఎక్కడకు? దానికి రావడానికి. మీరు అసలు పోలీసులా? సరే బయట ఎక్కువ మాట్లాడుతున్నావు. మీరు పోలీసులా అంటున్నా? నేను చెప్తున్నా నీకు, నువ్వు ఎక్కడున్నావు? నీ అడ్రస్ మీ నాయన పేరు చెప్పు. వాళ్ళ అడ్రస్ మీకు ఎందుకండి? మీకు ప్రాబ్లం నాకు అడ్రస్ చెప్పే దమ్ము లేదు. ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావు? యూట్యూబ్ లో ఎందుకు తిరుగుతున్నావు అందరినీ? ఎందుకంటే నేను అడ్రస్ మహబూబాద్ అని నేను చెప్పేశాను ఆల్రెడీ. మహబూబాబాద్ అంటే ఆడ తిరుపతి పోయి నమ్ముకుంటున్నట్టు చెప్పేసి ఆడాని గల్లీ ఆడాని అడ్రస్ ఆడ ఏ ఊర్లో ఉండవు. నేనేమి కనపడకుండా మాట్లాడలేదు కదా, రికార్డింగ్ కనపడుతున్న స్క్రీన్ మీద. మహబూబాద్ లో నన్ను ఎవరు అడిగినా చెప్తారు. మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి, మీ పోలీసులు కాదు. ఇది విషయం. ఇట్లా బెదిరించినోడు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి నాకు అన్యాయం జరిగింది, సజ్జల నాకు అన్యాయం చేసిండు, నేను 9 నెలలు జైల్లో ఉండి లాఠీలు ఎక్కించుకొని నేను వాష్రూమ్ పోయి నన్ను పగిలిపోయేటట్టు, నాకు కమిలిపోయేటట్టు నన్ను కుల్లబొడిసి తాటిగిరిలు ఎక్కించి నాకు పంగల్ 2 పాయ తీసి నాకు లాఠీలు నొక్కిళ్ళని చెప్పి నేను పార్టీ ఆఫీస్ దగ్గరకు వస్తే నన్ను లోపల అడుగు పెట్టకుండా చేసిర్రు సజ్జలు అనేటోడు అని సజ్జలను తిడతాను. మళ్ళీ జగన్ జై జగన్ ఏంద్ర ఇదంతా అటిడిగా అని బ్యాచ్, ఇదంతా ఉంటే అటన్న జావు లేకపోతే ఇటన్న జావు, అటిడి కాకుండా ఉండవరా సన్నాసి. నాకు తెలిసిన తర్వాత నీకు కూడా ఒరే నా శాపం చాలా మంది తగిలింది ఇప్పటిదాకా. ఇగో శ్రీరెడ్డి తగిలింది, నన్ను తిట్టింది, అట్నే పోయింది, అది ఊడ్చిపోయింది. తర్వాత నువ్వు నాకిపోయినావు, ఇంకోడు అట్లనే పోతారా, నన్ను టార్గెట్ చేసినోడు కూడా బాగుపడ్డాడు. నిజం చెప్తాను, ఇదే నిజం, ఇదే సత్యం. థ్యాంక్ యూ.